నమస్తే, వెల్కమ్ టు దిశా టీవీ. ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ఉన్నారు. తాజా రాజకీయ పరిణామాలపై వారి యొక్క వర్షం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, ముందుగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం ఇటు బీజేపీ ప్రధాన కీలక నేతలైన ప్రధానమంత్రి మోడీని, అమిత్ షాను ఉగ్రవాదులతో, దేశద్రోహులతో కూడా పోల్చారు. ఎట్లా చూస్తారు? ఇప్పుడు దేశద్రోహి ఆలోచన, దేశద్రోహి ఉంటాయి ఆయనకు. ఆయన ఒకటే మాట్లాడుతున్నారు, ఎమర్జెన్సీ ఈ దేశంలో విధించి రాజ్యాంగం వ్యతిరేకంగా, దేశ వ్యతిరేకంగా చర్య కాదా కాంగ్రెస్ పార్టీ దేశద్రోహి పార్టీ. ఈయన చైనాతోని కాంగ్రెస్ పార్టీ అగ్రిమెంట్ చేసుకుంది, అది దేశద్రోహం కాదా? ఏం చేసుకున్న అగ్రిమెంట్ చెప్పలేదు. పాకిస్తాన్ను సమర్థించడము, పాకిస్తాన్లో ఉగ్రవాదులను సమర్థించడము, ఇది దేశద్రోహం కాదా కాంగ్రెస్ పార్టీది? మన సైనికులు సర్జికల్ స్ట్రైక్ చేస్తే కొట్లాడలేదు అనుమానం పడటం అనేది దేశద్రోహం కాదా? మన దేశం బయటికి పోయి మన దేశాన్ని అవమానపరచడము, దేశంలో ఒక ప్రజాస్వామ్యం మీద అవహేళన చేయటము, మన దేశ నాయకుల మీద తప్పుడుగా మాట్లాడటం బయట దేశాల్లో, ఇది దేశద్రోహం కాదా? అసలు దేశద్రోహులే కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కూడా దేశానికి సపోర్ట్ చేయాలి. వాళ్ళకి కావాల్సింది కుర్సీ, ఒక ఇదే. కాబట్టి పెద్ద దేశద్రోహి ఎవరైనా ఉన్నారంటే అది కాంగ్రెస్ పార్టీ నాయకులు. వాళ్ళలో పెద్ద దేశద్రోహి ఎవరంటే రాహుల్ గాంధీ. జార్జ్ సోరోస్ ఒక ఫండింగ్తో వీళ్ళు నడుపుతూ ఉన్నారు. ప్రధానమంత్రి మోడీ అమెరికాతో రాజీ పడ్డారు. ఈరోజు దేశాన్ని అమెరికాకు అమ్మేశారు అనే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ స్టేట్మెంట్ ఇవ్వడానికి ఏముంది? నీకు తెలివి ఉంటే స్టేట్మెంట్ నమ్మడానికి. ఈరోజు భారతదేశం మీద అన్ని దేశాలు ఉంటాయి, నిర్భరపడి ఉన్నాయి. ఆయన ఎందుకు ఆ మాట అంటున్నాడు ఏంది తెలియదు, ఆయనకు ఎవరు రాసిచ్చింది తెలియదు. ఇవన్నీ కూడా తప్పుడు స్టేట్మెంట్లు. ఆయనకు రాజకీయంగా ఈయన మాట్లాడేటువంటి పనులన్నీ కూడా చూసి ప్రజలు విరక్తి చెంది కాంగ్రెస్ పార్టీని ప్రతి చోట ఓడిస్తూ ఉన్నారు. ఇప్పుడు కాంగ్రెస్ ముక్త భారత్ అయితే నిజమైపోతుంది. సార్, 5 దేశాల ప్రధానమంత్రి మోడీ పర్యటన కూడా ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఒకవైపు పొదుపు మంత్రాన్ని పాటించాలని, ఈరోజు దేశ పర్యటన చేయడం అవసరం అంటూ కూడా కాంగ్రెస్తో పాటు ప్రతిపక్షాలు మాట్లాడుతున్న విమర్శలకు ఏం చెప్పారు? ఆయన ఏదో సరదాలకు వ్యసనాలకు పోయిండా రాహుల్ గాంధీ పోయిండా? అట్లా ఆయన ఎప్పుడు మాయమైపోతాడు. మంచి డిస్కషన్ అయినప్పుడు ఆయన పోయింది దేశం ఒక వాణిజ్య సంబంధాలు పూజించడానికి, మన దౌత్య సంబంధాలు పెంచడానికి పోయింది ఆయన. రాహుల్ గాంధీ ఆయన వెకేషన్కి పోలే ఆయన. సార్, మంత్రివర్గ విస్తరణ జరగబోతుందండి. తెలంగాణ సంబంధించిన ఎవరైనా ప్రాతినిధ్యం వహించే అవకాశం ఏమైనా ఉందా? వార్తలు చాలా వరకు వస్తున్నాయి. వార్తలు ఉంటాయి, అది వార్తలు పెద్ద దానికి క్రెడిబిలిటీ అనేది నేను చెప్పను. కాకపోతే ఏంటంటే అటువంటి ఏమీ లేదు, అటువంటి సమాచారం మాకు లేదు, అటువంటి ఉండదు అని చెప్పి మేము భావిస్తాం. ఢిల్లీ పర్యటన సంబంధించిన చాలా అంశాలు కూడా వస్తాయి. మీరు ఢిల్లీ పర్యటన వెళ్ళడానికి చాలా అంశాలు రిపోర్ట్ కూడా తీసుకెళ్లారని, ఎలాంటి అంశాలు ఏమన్నా ప్రస్తావనకు వచ్చాయి? మీరు రిపోర్ట్ తీసుకుపోయింది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి మీటింగ్ మీదనే, అంతేగాని వేరే వ్యక్తుల మీద కానీ దీని మీద కాదు. అక్కడ పోయింది వాళ్ళని ఇన్వైట్ చేయడానికి, మన నితిన్ నవీన్ గారిని మన జాతీయ కార్యవర్గ, మన రాష్ట్ర కార్యవర్గ సభకు రమ్మని చెప్పి, ఇక్కడ 10 జిల్లా కార్యాలయాన్ని దాన్ని ఇనాగ్రేట్ చేయమని చెప్పి, సంతోష్జీని కూడా మాకు ప్రత్యక్ష జరుగుతుంది దానికి రమ్మని చెప్పి మీకు చెప్పడం జరిగింది. లాస్ట్ క్వశ్చన్, కేంద్ర మంత్రి బండి సంజయ్ విషయంలో చాలా వార్తలు వస్తున్నాయి. ఒకటి బర్తరాఫ్ అని, రాజీనామా అని, పార్టీకి రాజీనామా అని, కొత్త పార్టీ, రకరకాల స్పెక్యులేషన్స్ వస్తున్నాయి. ఒక పార్టీ అధ్యక్షుడిగా ఏం క్లారిటీ? ఇవన్నీ స్పెక్యులేషన్స్ మాత్రమే, ఎటువంటి ఆలోచన ఎవరికి ఏం లేదని చెప్పి నేను అనుకుంటున్నాను. ఎటువంటి చర్య అవసరం లేదు కానీ నేను మొన్న కూడా చెప్పాను, క్లారిఫై చేశాను. అతను వ్యక్తిగతంగా తప్పు చేయనప్పుడు ఆయన మీ చర్య ఎందుకు ఉంటుంది? ఇది మొత్తంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు గారు ప్రధానంగా చెప్తుంది. రాహుల్ గాంధీ ఆయన వ్యాఖ్యలకు ఎలాంటి క్రెడిబిలిటీ లేదు, కావాలని ఏదో బురద జల్లే వ్యాఖ్యలు చేస్తున్నారు. దేశ ప్రగతి కోసం చేస్తున్న దాన్ని సరదా కోసం చేస్తున్నట్టుగా ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరైనది కాదు. అలాగే మంత్రివర్గ విస్తరణ విషయాలు మాత్రం అది కేంద్ర పరిధిలో ఉంది తప్ప ఇప్పటివరకు కొన్ని ఊహాగానాలు వచ్చినప్పుడు కూడా ఈ ఊహాగానాలే. చూడాలి భవిష్యత్తులో ఏం జరుగుతుందో. కానీ బండి సంజయ్ పైన మాత్రం ఎలాంటి చర్యలు అయితే ఉండబోవని కూడా ఆయన క్లారిటీ ఇచ్చే ప్రయత్నం అయితే చేశారు. వీడియో జర్నలిస్టు మసూన్తో సతీష్, దిశా టీవీ, హైదరాబాద్.